జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్స్తున్నాయి. సరిహద్దు జిల్లాలైనటువంటి పూంచ్ అలాగే రాజౌరిలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు కొండచర్యలు కూడా వెలిగిపడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతవగా వందలాది ఇళ్లు పాఠశాలలు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి పంట నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఆదివారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పూంచ్ అలాగే రాజౌరి జిల్లాలో సాధారణ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరదల ఉధృతికి వాగులు వంకలు పొంగిపొరలడంతో పలు గ్రామాలు కూడా నీట మునిగాయి. కొండ చర్యలు విరిగిపడడంతో అనేక రహదారులు కూడా తెగిపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. और ये मैंने अभी गाड़ी निकाली है बड़ी मुश्किल से, लेकिन इसके भी हैं और ये कीचड़ देखिए आप. రైట్ మన స్క్రీన్ మీద చూసిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఇక జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. పూంచ్ మరియు రాజౌరి జిల్లాలో పూర్తిగా వరదలతో ముంచెత్తింది. చూస్తున్నాం మనం మొత్తం కూడా వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఇంకొక ప్యానెల్లో చూసుకున్నట్టయితే సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. అలాగే తాడు కట్టి అక్కడ ఉన్నటువంటి వారిని ఇటు రావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా శిథిరాల కింద చాలా మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాఠశాలలు అలాగే పంటలు మరియు ఇతర కార్యాలయాలు కూడా భారీ స్థాయిలో కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ యొక్క ఆకస్మిక వరదల వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం పూంచ్ జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 3 గాయపడ్డారు. రాజౌరి జిల్లాలో 3 మృత్యుగా 2 గల్లంతయ్యారు. ఇక మరో వ్యక్తి గాయాలతో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కోసం ఆర్మీ, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ అలాగే స్థానిక రెస్క్యూ బృందాలు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పూంచ్ జిల్లాలోని సురన్కోట్ తహసీల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇక ఈ ప్రకృతి విపత్తులో 2 జిల్లాల్లో కలిపి 130కు పైగా ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. 18 పాఠశాలల భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక పలు ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్స్ పూర్తిగా స్తంభించగా వందలాది కుటుంబాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇక ప్రాథమిక అంచనాల ప్రకారం చూస్తే కనుక సుమారు 127 కెనాల్స్ విస్తారంలో ఉన్నటువంటి పంటలు ఇక దెబ్బతిన్నాయి. वो बह गई है दरिया में और ये देखिए आप दरिया. బయటగా విషయం తెలియగానే ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఢిల్లీలోనే నిర్వహించాల్సినటువంటి తన నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని అత్యవసరంగా జమ్మూకు చేరుకున్నారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక బాధితుల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఇక బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలంటూ అధికారులను కూడా ఆదేశించారు. మరోవైపు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఇక ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు అలాగే వైద్య సేవలను అందిస్తున్నారు. ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. खड़ा हूँ मैं, ये जो बेला से नई रोड जो फलानी, यहाँ गाड़ियाँ तो बच गई लेकिन इससे आगे रोड ही नहीं है. रोड पूरी जो है वो बह गई है दरिया में और ये देखिए आप दरिया. और ये मैंने अभी गाड़ी निकाली है बड़ी मुश्किल से, लेकिन इसके भी हैं और ये कीचड़ देखिए आप. यहाँ इससे आगे रोड आपको दिखेगी नहीं जी. रोड सारी बह गई है यहाँ से. अल्लाहु अकबर. पूरी राजौरी में आपने देख तो लिया हुआ क्या है. ये देखिए जी, एक गाड़ी बह के आई है और ये इसकी हालत है. ये इस समय खड़ा हूँ मैं, ये जो बेला से नई रोड जो फलानी, यहाँ गाड़ियाँ तो बच गई लेकिन इससे आगे रोड ही नहीं है. रोड पूरी जो है वो बह गई है दरिया में और ये देखिए आप दरिया. और ये मैंने अभी गाड़ी निकाली है बड़ी मुश्किल से, लेकिन इसके भी हैं और ये कीचड़ देखिए आप. यहाँ इससे आगे रोड आपको दिखेगी नहीं जी. रोड सारी बह गई.